నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 70 అజెండా అంశాలుగా నేడు కేబినెట్ భేటీ. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీకి ఆమోదంపై చర్చ. నూట 12 పరిశ్రమలు 9.76 లక్షల కోట్ల పెట్టుబడులు. సిఐఐ సదస్సుతో కొత్త ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం సన్నాహాలు. తుపాను ప్రభావిత జిల్లాలో ఇవాళ కేంద్ర బృందం పర్యటన. ప్రకాశం, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో పంటల పరిశీలన. భీమవరంలో తల్లిని, తమ్ముణ్ణి నరికి చంపిన వ్యక్తి. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదంటున్న పోలీసులు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూత. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అందశ్రీ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణను అందశ్రీ రచించారు. మాయమైపోతున్నడమ్మా పాటతో అందశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రముఖ రచయిత అందశ్రీ కొద్దిసేపటి కిందనే చికిత్స పొందుతూ కన్నుమూశారని చెప్పి కూడా వైద్యులు ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం ఇంటి సమీపంలో కూడా అస్వస్థతకు గురి కావడంతో కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు తరలించిన తర్వాత వైద్యులు కూడా చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే అతను మృతి చెందాడని చెప్పి కూడా వైద్యులు ధృవీకరించినట్లు తెలుస్తుంది. అయితే మొత్తం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ కవిగా ఆయనకు ఎంతో పేరుంది. అయితే కొద్దిసేపటి కిందనే ఇటు మృతి చెందిన వార్తకు సంబంధించి తెలుసుకున్న ప్రముఖులు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రులు కానీ, తర్వాత వివిధ రాజకీయ నేతలకు సంబంధించి కూడా అందశ్రీ మృతి పట్ల కూడా వారి అనుభూతిని అయితే, అందశ్రీ వద్ద ఉన్న అనుభూతిని అయితే వారు ఒక్కొక్కరు వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు అందశ్రీకి సంబంధించి కూడా 1961 జూలై 18వ తేదీన సిద్దిపేట జిల్లా రేంబుర్తిలో కూడా ఆయన జన్మించారని కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా గేయం రచించడం, తర్వాత జయ హే జయ తెలంగాణ గీతం రచించిన అందశ్రీకి సంబంధించి కానీ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి ₹1 కోటి వరకు కూడా నగదును కూడా ప్రకటించడం జరిగింది. దీంతోపాటు అనేక సంబంధించి కూడా అవార్డులు, అంటే రచయితగా సంబంధించి కూడా అనేక అవార్డులు కూడా ఆయన అయితే సొంతం చేసుకోవడం జరిగింది. 2006లో గంగా సినిమాకు సంబంధించి కూడా అందశ్రీకి నంది పురస్కార్ అవార్డు, తర్వాత 2014కు సంబంధించి కూడా అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ కింద ఒక డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరిగింది. 2019 దాశరథి సాహితీ పురస్కారం కూడా అందశ్రీ అందుకున్నట్లు తెలుస్తుంది. 2015 సంబంధించి కూడా రావూరి భరద్వాజ సాహిత్య పురస్కారాన్ని కూడా అందశ్రీ తీసుకోవడం జరిగింది. తర్వాత 2022కి సంబంధించి కూడా అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం కూడా అందించడం జరిగింది. 2024కు సంబంధించి దాశరథి కృష్ణమాచార సాహిత్య పురస్కారాన్ని కూడా అవార్డు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు
ఈరోజు అతని అనారోగ్య అస్వస్థతకు గురి కావడం, తర్వాత అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి తర్వాత చికిత్స అందిస్తున్న నేపథ్యంలో కూడా అతను మృతి చెందినట్టు కూడా తెలిసి తర్వాత కవులు కానీ ప్రముఖులు కానీ ఇటు వారి సంతాపం ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అందశ్రీకి సంబంధించి కూడా మృతదేహం ఇంకా ఇటు గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఫార్మాలిటీ అంతే కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరైతే లాలాపేట్కి సంబంధించి కూడా తన స్వగ్రామం ఉందో ఇల్లు ఉందో అక్కడికి తీసుకువెళ్ళి తర్వాత అంత్యక్రియలకు సంబంధించి కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రముఖులు కూడా తెలుసుకుని తర్వాత సంతాపం ప్రకటించడం జరిగింది. నేరుగా అందశ్రీ ఇంటి దగ్గరికి చేరుకొని నివాళులు అర్పించే అవకాశాలు అయితే కనపడతాయి. ఇప్పటివరకు కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. ఇటు పోలీసులు కూడా ఇటు నుంచి తర్వాత నేరుగా ఇక్కడ ఫార్మాలిటీ తర్వాత ఇటు అంబులెన్స్ ద్వారా నుంచి కూడా ఇటు వాళ్ళ ఇంటికి అయితే తరలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఫోటో స్టూడియో. ధన్యవాదాలు రమేష్. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అందశ్రీ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణను అందశ్రీ రచించారు. మాయమైపోతున్నడమ్మా పాటతో అందశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అందశ్రీ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణను అందశ్రీ రచించారు. మాయమైపోతున్నడమ్మా పాటతో అందశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అందశ్రీ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణను అందెశ్రీ రచించారు. మాయమైపోతున్నడమ్మా పాటతో అందెశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అందెశ్రీ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణను అందెశ్రీ రచించారు. మాయమైపోతున్నడమ్మా పాటతో అందెశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అందెశ్రీ అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ప్రజాకవిగా ప్రకృతికవిగా పేరుగాంచినటువంటి అందెశ్రీ ఇక లేరనేటువంటి విషయం సాహితీ లోకాన్ని చిన్నపోయిందనే చెప్పొచ్చు. ఒక అక్షరాలు రాయని కలం అనేది ఎన్నో సుదీర్ఘమైనటువంటి పాటలు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, సాహిత్య లోకానికి అద్భుతమైనటువంటి పాటలు అందించినటువంటి రచయిత మరణం ఒక తీరని లోటునే చెప్పొచ్చు. దీనికి సంబంధించిన లాలాపేటలోని నివాసంలో అందెశ్రీ వస్త్రాలుగా కుప్పకూలిపోవడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆ లోపే అందెశ్రీ మరణించారు. ఆయన లేరు అని చెప్పేసి వైద్యులు ధృవీకరించడంతో
సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం గాంధీ ఆసుపత్రిలో ఉంది. మరి కాసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని లాలాపేటలోని నివాసానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి అందశ్రీ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మిగతా ప్రముఖులంతా కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సాయికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం ఆయన రాసినటువంటి పాటను అధికారికంగా గుర్తించి గౌరవించడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎన్నో అవార్డులతో పాటు ఎన్నో నిర్మాణాత్మక విషయాల్లో కూడా ముక్కుసూటిగా వ్యవహరించినటువంటి అందశ్రీ నదులకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నదులకు సంబంధించి ఒక సమగ్ర సాహిత్యాన్ని రూపొందించి ఒక పెద్ద నవలను రచించే పనిలో ఉన్నారు. దాదాపు 12 ఏళ్లుగా సుదీర్ఘంగా ఆ నదుల మీద అధ్యయనం చేస్తూ ఆ నవలను రచిస్తున్నారు. ఈ క్రమంలో అది సగం పూర్తయిందని చెప్పొచ్చు. ఎన్నో దేశాల్లోనూ విదేశాల్లోనూ నదుల మీద అధ్యయనం చేస్తూ నాగరికత ఎలా వెలిసిల్లింది, నదులకు సంబంధించినటువంటి రూపురేఖలు ఏ విధంగా మారుతున్నాయి అనేది కూడా తన సాహిత్యంలో పొందుపరిచేటువంటి క్రమంలో ఆ నవల పూర్తి కాకుండానే అందశ్రీ తీరనిలో లోకాలను వెళ్ళిపోవడం అనేది సాహిత్య లోకానికి కూడా తీరని విషాదంగా చెప్పవచ్చు. అయితే అందే ఎల్లయ్యగా పేరు ఉన్నటువంటి అందశ్రీ కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవడమే కాకుండా ఎన్నో అకాడమీల నుంచి కూడా ఎంతో మంది సాహిత్య ప్రముఖుల నుంచి కూడా ఎన్నో పురస్కారాలను ఎన్నో గౌరవాలను అందుకున్నారు. 2015లో డాక్టర్ రావురి భరద్వాజ సాహిత్య పురస్కారం, 2022లో సుద్దాల హనుమంతు జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం, 2024లో ఎన్టీ రామారావు లోక్ నాయక్ పురస్కారం, అదేవిధంగా 2025లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన ₹1 కోటి నగదును ప్రకటించి ఆయన గౌరవించడం జరిగింది. సో ఇలా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, సాహిత్య రంగంలో అందశ్రీ వేసినటువంటి అడుగులు కావచ్చు, ఆయన రచించిన రచనలు కావచ్చు అనేది ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా చెప్పొచ్చు. అటు సినిమా రంగంలో కూడా కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అంటూ, అదేవిధంగా మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు అంటూ ప్రతి హృదయాన్ని ప్రతి వ్యక్తిని కూడా తట్టి లేపేటువంటి ఎన్నో చైతన్య గీతాలను రచించడమే జరిగింది. అంతేకాకుండా ధన్యవాదాలు సతీష్. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ లోకానికి ఆయన లేని లోటు తీరనిదని సంతాపం ప్రకటించారు. అందశ్రీ ఉన్న అనుబంధానికి సంబంధించి ప్రముఖ రచయిత అంపసయ్య నవీన్ను అడిగి తెలుసుకుందాం. అంపసయ్య నవీన్ గారు, అందశ్రీతో మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది? తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆయన తన కలంతో ఎలాంటి స్ఫూర్తి కలిగించారు? అందశ్రీ నాకు బాగా తెలుసండి, మంచి ఫ్రెండ్, చాలా మంచి స్నేహితుడు. ఆయన మొదటిసారి అంపశయ్య రాసిన రచయిత ఎక్కడుంటారు తెలుసుకోవాలి అని అడిగాట ఎవరినో. అడిగితే అయ్యో ఆయన మీ ఆయన వరంగల్ వాడే, వరంగల్ జిల్లా వాడు, లేబర్తి అనే గ్రామంలో జన్మించాడు ఆయన. అంటే అంపశయ్య వరంగల్లో ఉంటాడు, అంటే హన్మకొండలో ఉంటాడు, మీరు కలవచ్చు అంటే నాకు ఫోన్ చేశాడు ఆయన. అట్లా ఒకసారి మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి ఆయన నదుల మీద రాసిన ఆ కావ్యాన్ని గురించి నేను అడిగాను. మీరు ప్రపంచం అంతా తిరిగి మొత్తం నదులన్నీ చూసి ఆ నదుల మీద మీరు కవిత్వం రాశారట అని అంటే, అవునండి, అవును సార్, నేను మొత్తం ప్రపంచంలోని నదులన్నీ తిరిగి నదుల మీద నేను ఒక మంచి కావ్యం రాస్తున్నా, ఇప్పుడు అది వర్క్ ఆన్ ప్రోగ్రెస్ అంటారు, అది ఇంకా పూర్తి కాలేదు, అదే రాస్తున్నా అని చెప్పారు. అందులో నుంచి ఏదైనా ఒక మంచి పోయం చదవండి నేను అడిగితే ఆయన వెంటనే ఎక్కడో అమెజాన్ నది గురించి ఆయన రాసినటువంటి పోయం నాకు వినిపించాడు. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, ఇది మీరు త్వరగా కంప్లీట్ చేయండి, ఆ పుస్తకాన్ని తీసుకురండి అని చెప్పాను. అట్లా అప్పటి నుంచి నాకు అందశ్రీ చాలా మంచి మిత్రుడు. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఆనరరీ డాక్టరేట్ ఇచ్చాక నెక్స్ట్ కాన్వకేషన్ లో అందశ్రీకి ఇచ్చారు. అంటే నా తర్వాత ఇమ్మీడియట్ గా ఆయనకు వచ్చిందనమాట. అప్పుడు కూడా కలిశాను నన్ను. సార్, ఇది డాక్టరేట్ ఇచ్చినప్పుడు నేను ఎక్కడ ఏం చేయాలి, ఏం మాట్లాడాలని వచ్చి అడిగాడు. అడిగితే ఏం లేదండి, మనం అక్కడ కూర్చోవాలంటే మన గురించి అక్కడ
చెప్తారు, వీసీ గారు మన గురించి పరిచయం చేస్తారు. చేసిన తర్వాత మనకు డాక్టరేట్ ఇస్తున్నట్టుగా గవర్నర్ గారు మనకి చెప్పి ఈయనకు డాక్టరేట్ ఇస్తున్నా, ఒక గౌరవ డాక్టరేట్ ఇస్తున్నా అని చెప్పి మీకు డాక్టరేట్ ప్రదానం చేస్తారు. అంతే, మనం మాట్లాడాల్సింది అక్కడ ఏముండదు, తర్వాత చెప్పొచ్చు. అక్కడ మాత్రం ఆ కన్వకేషన్ మాత్రం మనం ఏం పెద్ద మాట్లాడేది ఉండదని చెప్పాను ఆయనకి. సో అట్లా అప్పటి నుంచి నాకు ఆయన బాగా పరిచయం. ఆయనకు డాక్టరేట్ ఇస్తున్నప్పుడు నా వైస్ ఛాన్సలర్ గా లింగమూర్తి అని ఆయన ఉండేవాడు. లింగమూర్తి నాకు బాగా తెలిసిన నా స్టూడెంట్. అతను నాతో చాలా గర్వంగా ఒక విషయం చెప్పాడు. ఏమిటంటే, మీకు ఒక విద్యార్థికులైనటువంటి మీకు ఇచ్చాము డాక్టరేట్, మీకు ఇచ్చిన నెక్స్ట్ కాన్వకేషన్ లోనే ఒక ఇల్లిటరేట్ అయినటువంటి వ్యక్తికి మేము డాక్టరేట్ ఇస్తున్నాము, అలా గొప్పగా ఫీల్ అవుతున్నాను నేనని చెప్పాడు. అంటే ఆయన ఇల్లిటరేట్ అంటే ఆయన మొత్తం నిరక్షరాస్యుడు అనే ఒక మాట ఉండేది, కానీ ఆయన పొత్తిగా చదువుకోలేదని తెలిసింది మొదట్లో. కానీ తర్వాత కొంచెం చదువుకున్నాడు అనుకోండి. అయితే ఆయన వాళ్ళ ఊర్లో చాలా పేదరికం అనుభవించాడు. ఆయన చాలా మన వీళ్ళను పశువులను కాసే పని చేశాడు చాలా కాలం ఆయన. సో అట్లా ఆయన చాలా పేదరికంలో నుంచి ఆయన క్రమక్రమంగా ఈ కవిత్వం రాసి అనేక మంది చేత ఆయన మంచి కవిగా గుర్తింపు పొందాడు. సో అట్లా ఆ సిల్సిలాలో అంటే ఆ వరుసలోనే ఆయనకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఆయన ఇంకా గౌరవించారు. ముఖ్యంగా ఆయన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని ఆయన రాసిన పాట, దాన్ని మన రాష్ట్ర గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే తీసుకున్నారు. సో అంతకుముందు కూడా ఆ పాట ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పాట రాశాడు ఆయన. ఆ పాటకి చాలా ప్రజలు జైజైలు పలికారు. దాన్ని అంతకుముందున్న ప్రభుత్వమే దాన్ని తెలంగాణ గీతంగా స్వీకరిస్తుంది అనుకున్నారు. కానీ ఏ కారణం చేతనో ఆ కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని ఒక రాష్ట్ర గీతంగా తీసుకోలేదు. కానీ ఆ గవర్నమెంట్ మారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే దాన్ని రాష్ట్ర గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా తీసుకున్నారు. అది అందశ్రీకి లభించినంత గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నా. సో అట్లా ఆయన అనేక సమావేశాల్లో మాట్లాడితే ఎక్కడ పోయిన తర్వాత ఆయన ఈ పాట పాడేవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మత్సుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అనే పాట పాడుతుండేవాడు. ఒకసారి ఒక మిత్రుడు, ఒక కవిమిత్రుడే అన్నాడు, ఇది చాలా ఎగ్జాజరేషన్ లాగా అనిపిస్తున్నది, నిజంగా మానవత్వం ఉన్నవాడు ఎక్కడ లేడా, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు లేరా అని అడిగాడు. అంటే నేను చెప్పాను ఆయనకి, మానవత్వం ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిపోతున్నారు రోజు రోజుకు, అంటే మొత్తం లేరని చెప్పడం కొంచెం ఎగ్జాజరేషనే. అయితే కవి కొంచెం ఎగ్జాజరేషన్ మీద ఆధారపడతాడు, ఏ కవి అయినా. ఎందుకంటే తను చెప్తున్నటువంటి పాయింట్ ని ఇంకొంచెం ప్రజల్లోకి వెళ్ళడానికి కొంచెం ఎగ్జాజరేషన్ ఉంటుంది ప్రతి కవిలో కూడా. అందుకని ఆయన చెప్పింది చాలా బాగుంది. మానవత్వం లేని వాడు మత్సుకైనా అంటే నిజంగానే మనకు మానవత్వం ఉన్న వాడు ఎక్కడ కనబడుతున్నారో కనబడడం లేదు. సో అందుకని ఆయన చెప్పిన గీతం మానవత్వం లేడు మత్సుకైనా లేడు అనే మాట కొంచెం ఎగ్జాజరేషన్ లాగా అనిపించినప్పటికీ కూడా అది నిజమే. ఎందుకంటే రోజు రోజుకు దాన్ని ఏమంటారు, ఇండివిజువలిజం పెరిగిపోయి, అంటే నేను నా గొప్పతనం అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ మన పక్కవాడిని గుర్తించడం లేదు. సో ఆ రకంగా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట చాలా గొప్ప పాటే. సో ఆ పాట రాసినందుకు అందరినీ మనం తప్పకుండా అభినందించాలి. సో ఆయన అకస్మాత్తుగా చనిపోవడాన్ని నాకు చాలా బాధ కలిగింది. నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఇవాళ నేను టీవీ కొట్టగానే ఇదే వార్త చెప్పారు. సో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాల ఆమోదమే ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. రాష్ట్రంలో 1,1899 కోట్ల రూపాయల పెట్టుబడుల స్థాపనకు 12వ SIPBలో ఆమోదం లభించింది. వీటి ద్వారా 85,870 ఉద్యోగాల కల్పన జరగనుంది. 3 మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ అంశాలన్నీ నేడు మంత్రివర్గం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. రాజధానిలో అమరావతి క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ భవనాన్ని 99.62 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. పన్నులు, ఇతర వ్యయాలు కలిపి అది 125 కోట్లకు చేరుతుందని అంచనా. ఇటీవల CRDA సమావేశంలో ఆమోదం లభించిన ఈ అంశం మంత్రివర్గం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించింది. దానిలో 2 ఎకరాల్లో AQCC భవనాన్ని నిర్మిస్తారు. దీని నిర్మాణ బాధ్యతను CRDAకు అప్పగించారు.
అమరావతి నిర్మాణానికి మరో 9,000 కోట్ల రుణం మంజూరైంది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ 7,500 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1,500 కోట్ల రుణం మంజూరు చేశాయి. ఈ అంశాలు కూడా నేడు మంత్రివర్గం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుపైన కేబినెట్లో మంత్రులకు సీఎం బాధ్యతలు అప్పగించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. జిల్లా పునర్వ్యవస్థీకరణ అంశంపై నేటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించకపోయినా పలు మార్పులు చేర్పులకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంకర పద్దయ్య వారి వీధిలో నివాసం ఉంటున్న గునుపూడి శ్రీనివాసరావు సొంత తల్లి, తమ్ముణ్ణి చంపేశాడు. ఇద్దరిని దారుణంగా కత్తితో నరికి హతమార్చాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులకు నిందితుడే ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు శ్రీనివాసరావు మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కార్తీక దీపోత్సవంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సముద్ర తీరం దీపకాంతులతో ధగధగ మెరిసింది. ఓంకార నాదాలు, వేద మంత్రాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిశాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ముత్తుకూరు సైన్స్ మత్స్యకార కళాశాల ప్రాంగణం శివనామ స్మరణలతో మార్మోగింది. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు సముద్ర తీరం కోటి దీపాలతో కాంతులీనింది. సైన్స్ మత్స్యకార కళాశాల ప్రాంగణంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్లు నిర్వహించిన కార్యక్రమానికి మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పులువుల వెంకట ఫణికుమార్ శర్మ బృందం నిర్వహించిన పూజా కార్యక్రమాలు దేదీప్యమానంగా సాగాయి. బ్రహ్మశ్రీ దేవరకొండ నాగరాజు శర్మ అవధాని బృందం వేద పఠనం చేశారు. ప్రవచనకర్త పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ సూర్య అష్టోత్తరం గురించి భక్తులకు వివరించారు. ఆధ్యాత్మిక వేడుకలో కైలాసనాథుడికి మహిళలు సామూహిక దీపారాధన చేశారు. కార్తీక దీపోత్సవం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు సోమిరెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. దీపోత్సవం కార్యక్రమంతో ముత్తుకూరులో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. కార్తీక దీపోత్సవం చాలా పద్ధతిగా ఈ కార్యక్రమం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. బహుశా లైఫ్లో ఇటువంటి కార్యక్రమం నా కాన్స్టిట్యున్సీలో సర్వేపల్లి నియోజకవర్గంలో జరగటం ఈటీవీకి, ఈనాడు మేనేజ్మెంట్కి, ఆ సిబ్బందికి, ఇక్కడ ఆర్గనైజ్ చేసేదానికి వచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈటీవీ వీటికి స్పాన్సర్స్ పాపం చెప్పగానే స్పాన్సర్స్ అందరూ ముందుకు వచ్చి సహకరించారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా బాగా జరిగిందండి. అందరం కలిసి దీప పూజ చేసామండి. చాలా బాగా చేశారు. బాగా జరిగిందండి కార్యక్రమము. మేము చాలా ఆనందంగా పాల్గొన్నాము. ఇది ఫస్ట్ టైం ఇలా దీపోత్సవం అనేది జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ముత్తుకూరులో ఆధ్యాత్మిక వేడుక నిర్వహించి అందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఈటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాగా జరిగింది సార్. పూజ చేసాము శివుడికి, అరుణాచలం అవన్నీ కూడా యాత్ర పోయేసి వచ్చాము. మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి. చాలా బాగుంది సార్. చాలా సంతోషంగా, మనసుకు ఆహ్లాదంగా ఉంది. బాగా జరిగింది. పూజ దీపం పెట్టి పూజ చేసి యాక్షన్ బాగా చేశారు. బాగుంది. చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం ఈ ముత్తుకూరులో చేయడము, శివుడికి ఈ విధంగా దీపారాధన చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇలా చేయడం ఈ ఏరియాలో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. కార్తీక దీపోత్సవం జరిగింది. మన ఈటీవీ వాళ్ళు కానీ, మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అండ్ మిగతా పార్ట్నర్స్ అందరూ కలిసి ఈ దీపోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. చాలా బాగా జరిగింది. కార్తీక మాసంలో ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముత్తుకూరులో ఇలా అందరం కలిసి వేలాది మంది కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇది ఇలా పార్టిసిపేట్ చేయడం
స్పెషల్ థ్యాంక్స్ టు మా కాలేజ్లో ముత్తిక దీపం వెలిగించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ మాలో వచ్చింది. దేవుడు ఇంత అన్యూనంగా అందరు కలిసి వెలిగించడము చాలా బాగా అనిపించిందని ప్రత్యేకంగా ఈటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. హర హర మహాదేవ శంభో శంకర అన్న ఓంకార నాదాలతో కృష్ణపట్నం పోర్టు ప్రతిధ్వనించింది. ఆదిదేవుడికి మహాహారతితో దీపోత్సవం ఘనంగా ముగిసింది. మహాదేవ శంభో శంకర.